కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి బెంగాల్ వరకు కూడా సనాతన ధర్మం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దీనికి ప్రధాన కారణం మన హిందువుల యొక్క ఉదాసీన వైఖరి అని చెప్పవచ్చు. మన జీవన విధానంతో సనాతన ధర్మం ఒక భాగంగా ఉన్నది. కానీ విధర్మీయులు, అన్య మతస్థులకు వారి మతమే సర్వస్వమై ఉన్నది. మనకు విధర్మీయులకు ఒకే తేడా. 10 పండ్లలో సనాతన ధర్మము, ఆధ్యాత్మికత మనకు ఒకటి మాత్రమే, 10 పండ్లలో. కానీ వారికి కేవలం మతం మతం మతం. కాబట్టి పూజ్య మఠపీఠ స్వామీజీలు, ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు, సర్వసంగ పరిత్యాగులు ఈ ఆర్యావర్తనంలో మొదటి నుంచి కూడా సందేశాన్ని ఇస్తున్నారు. ఆ సందేశాన్ని, ఆ మార్గ నిర్దేశాన్ని అనుసరించి చక్రవర్తులు, రాజులు అందరూ కూడా ఈ ప్రజలను పరిపాలిస్తున్నారు. ఏదైతే సమర్థ రామదాసు యొక్క మార్గదర్శనంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ తన జీవితాన్ని ఏ విధంగా రూపుదిద్దుకున్నారో అదే విధంగా ఈరోజు మఠాధిపతులు మన సమాజంలో ఉన్న హిందూ జనబాహుల్యానికి ఒకటే సందేశం ఇస్తుంది. మన కుటుంబం జాగృతమైతే ఒరిగేదేమీ లేదు. ఇప్పుడు పరిస్థితులలో మన సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలను, మన దళిత సోదరులను, మన ఎస్సీ ఎస్టీ సోదరులను, గిరిజన బిడ్డలను, మన తండ్రులు, తాతలు, పూర్వీకులు ఆ నిర్లక్ష్యమేమో అనుకోండి, లేదా ఉదాసీనత వైఖరి అనుకోండి, ఈరోజు మనం దానికి మూల్యం చెల్లిస్తున్నాం. భారతదేశం పైన దండయాత్ర చేద్దామన్న ప్రతి ఒక్కరికి కూడా గడిచిన 1000 సంవత్సరాల నుండి మనం బానిసంగా ఉన్నాం. ఈరోజు కూడా ఒక వినాయక చవితి జరుపుకోవాలన్నా, అమ్మవారి దేవీ నవరాత్రులు జరుపుకోవాలన్నా ప్రభుత్వ అధికారుల దగ్గర దాసోహం అంటూ ప్రాకులాడుతున్న పరిస్థితి వచ్చింది. ఇది సనాతన దేశం, సనాతన ధర్మాన్ని అవలంబించిన దేశం. ఎవరైతే మత ప్రాతిపాదిక ఇదే దేశం కావాలి మా మతం కన్నా, వాళ్ళు కుడి వైపున ఒకవైపు, ఎడమ వైపున ఒకవైపు 2 దేశాలు తీసేసుకున్నారు. మిగిలింది సనాతన దేశం, హిందూ దేశం మాత్రమే. ఈ దేశంలో కూడా ఈరోజు పిచ్చగాళ్ళలాగా వెళ్ళి, అయ్యా మేము గణపతి నవరాత్రులు చేసుకుంటాము, మీరు దయ చూపండి, దేవి నవరాత్రులు చేసుకుంటాము, మీరు దయ చూపండి అని అడుక్కునే పరిస్థితులు వచ్చింది. ఎందుకంటే హిందూ యువకులు మతం యొక్క ధర్మాన్ని, దాని ఔన్నత్యాన్ని అర్థం చేసుకోకపోవడమే ప్రధాన కారణం. మన దేశంలో పేరీలు, భాగాలు తయారు చేయట్లేదా? ఈ ఆడంగి రేకుల సంగీతం విని విని మన వాళ్ళు చేవచచ్చిన వాళ్ళలాగా అయిపోయినారు. మనకు కావాల్సింది రాజసిక శక్తి, మొగతనాన్ని మేల్కొల్పేది. ఎంతమంది యువకులు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుతున్నారు. హనుమాన్ వీరుడు ఎవరిలో జాగృతమైనది? మనలో ధర్మం జాగృతం కావాలా, మనం గుర్తుంచుకోవాలా. ఈ సనాతన భారతదేశంలో దేశానికి మించి, ధర్మానికి మించిన వ్రతం ఏది లేదు. సోదరులారా, మరొకసారి చెప్తున్నాను, ఒక సర్వసంగ పరిత్యాగ, మన దేశం, మన ధర్మం మించిన వ్రతం లేదు. మీరు 100 వ్రతాలు చెప్పండి, సన్యాస వ్రతం చెప్పండి, హనుమాన్ దీక్ష చెప్పండి, అయ్యప్ప స్వామి చెప్పండి, మీరెవరన్నా గుండెల మీద చేసుకొని చెప్పండి, ఈ దేశంలో ఉన్న నా ఆడబిడ్డల యొక్క మాన ప్రాణాలు రక్షించి ఉండాలా, ఎవరు కూడా లవ్ చేయాలని గురి కావద్దు, నా దేశం గురించి, నా ధర్మం గురించి, నా ఆడబిడ్డల గురించి నేను ఈ హనుమాన్ వ్రతం చేస్తున్నాను, మీరు ఎవరైనా సంకల్పం చేశారా? మనమంతా కూడా అల్పమైన సుఖాల గురించే మనం ఆరాట పడుతున్నాం. నాకు ఇల్లు కావాలా, నాకు మంచి భార్య కావాలా, నాకు పుత్ర సంతానం కావాలా, ఇట్లాంటి అల్పమైన ఆలోచనతో మనం అల్పులమే అవుతున్నాం. 500 సంవత్సరాలు పట్టింది ఈ దేశం యొక్క నాయకుడు రామచంద్రమూర్తి యొక్క భవ్యమైన మందిర నిర్మాణానికి 500 సంవత్సరాలు ఎందుకు పట్టింది?
ఎందుకంటే మనలో ఉన్న నిర్లిప్తత, నిరాసక్తత, చేవజచ్చినతనం. కాబట్టి భారతదేశంలో హిందూ ధర్మము పచ్చగా పరుడవిల్లిన నాడు యావత్ విశ్వం కూడా పచ్చగా శాంతియుతంగా ధర్మబద్ధంగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశం ఈ ఆర్యావర్తనంలో ఈ భారతదేశం ఎప్పటికి కూడా గడిచిన 5,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాల నుంచి కూడా భారతదేశం విశ్వగురుగా ఉంది. ఎప్పుడైతే భారతదేశంలో హిందూ అనేవాడు దౌర్బల్య స్థితికి వెళ్తాడో అప్పుడు ఈ ప్రపంచానికి మూడింది అన్నట్టు. ధనము, కామము, పేరు ప్రతిష్టలే గురువు యొక్క స్థానాన్ని ఆశ్రయిస్తుంది. అలా జరగద్దు అంటే హిందువులు ఎప్పుడు కూడా చైతన్యవంతులై, కార్యశూలై, వీరాది వీరులు, భాగవత యోధులై వర్ధిల్లాలి. ఇప్పటి వరకైతే శ్రీకృష్ణ దేవరాయల యొక్క రాజ్యం వరకు బలవంతరంగా శక్తివంతంగా ఉందో మన దక్షిణ భారతదేశం అంతా కూడా పచ్చగా ఉన్నది. ఎప్పుడైతే వారి తదనంతరము ఈ తురుష్కులు, బహుమనీ సుల్తానులు, మొఘలులు, నిజాంలు అందరూ కూడా ఈ దేశం పైన దాడి చేసి వచ్చినారు. పోనీ రాజ్యం యొక్క పరిపాలన మారినా వారి దృక్పథం మారిందా? లేదు. మన మఠ మందిరాలు, దేవాలయాలు 1700 సార్లు గజని 17 సార్లు ఈ గజని దేశం పైన దాడి చేసినారు. నలంద, తక్షశిల లాంటి ఎన్నో 7 విశ్వవిద్యాలయాలు, నౌకాయాన శాస్త్రము, విమానయాన శాస్త్రము, ఆయుర్వేదము, చరక సంహిత ఇట్లాంటి ఎన్నో విశ్వ మానవాళికి ఉపయుక్తమైన ఎన్నో విశ్వవిద్యాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ఎందుకు? హిందువులు జాగృతం కానందుకే. కాశీ విశ్వనాథ మందిరము, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, ఏ దేవాలయాన్ని వాళ్ళు వదలలేదు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే హిందువుకే హిందువు సోదరుడు అవుతాడు. నువ్వు గుండె తీసి వాని పాదాల పక్కన పెట్టినా, నీ చర్మం వదిలి చెప్పులు కుట్టించినా వాడిని మరణాన్ని, నాశనాన్ని కోరుకతాడు. కేవలం సనాతన ధర్మం మాత్రమే. గుర్తుంచుకోండి సోదరులారా, లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అని చెప్పింది ఒక్క సనాతన ధర్మమే. కాబట్టి ఈ పుడమి పైన సనాతన ధర్మం నిలిచి ఉండాలా, హిందువులు నిలిచి ఉండాలా. హిందూ బంధువులు ఉన్నప్పుడే ఈ చక్కటి వేడుకలు, ఇంటింటికి గడపలు, మామిడి తోరణాలు, తిలక ధారణ, ఈ నిత్య కళ్యాణం, పంచతోరణం అనేది ఎక్కడ జరుగుతుంది? ఎక్కడైతే నా సనాతన ధర్మం ఉందో అక్కడనే. 1000 కుటుంబాల మధ్యలో 2 అన్యమతస్థుల కుటుంబాలు ఉంటాయి. కానీ 100 మంది అన్యమతస్థుల, ఇదారి మతస్థుల మధ్యలో 2 హిందూ కుటుంబాలు కూడా బతికి బట్ట కట్టలేవు. సోదరులారా గమనించండి. మీరు ఆ మూర్ఖత నుంచి బయటికి రండి. అందరూ ఒకటే ఎత్తైతుంది. అందరూ ఒకటి కాదు. సనాతన ధర్మం చెప్పింది చతుస్సముద్ర పర్యంతం విశాలంగా రండి సోదరులారా. ఈ భారతదేశంలో శరణు వచ్చిన ప్రతి ఒక్కరికి మనము ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఏం చేసారు? 1000 ఏళ్ల పాటు దాడి చేసి మన దేశాన్ని ధ్వంసం చేసారు. వ్యాపారం చేస్తోని పోర్చుగీసు వాళ్ళు, డచ్ వాళ్ళు, ఇంకెవరో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మనల్ని ప్రధాన ఎజెండా మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. గడిచిన 1000 సంవత్సరాల చరిత్రలు ఎక్కడ చూసినా కానీ మన సనాతన ధర్మాన్ని అవలంబించే ఏ చంద్రగుప్త మౌర్యుడు, ఏ ఛత్రపతి శివాజీ, ఏ మహారాణా ప్రతాప్, మహారాణా సాంగా చౌదరి, రంజిత్ సింగ్, మహారాణా కుంభ మనం ఎవ్వరం కూడా పరస్త్రీని తొంగి చూడలేదు, కన్ను పెట్టలేదు, పరాయి దేశం పైన దాడి చేయలేదు, మనం ఎవరిపైన దాడి చేయలేదు. కానీ మన దేశం పైన దాడి చేసినప్పుడు మనం ప్రతిఘటించలేదు. అదే మన యొక్క చాలా చారిత్రాత్మకమైన తప్పిదమైంది. ఇప్పటికైనా సమయం ముంచిపోయింది, ఏమీ లేదు అని అనుకోకండి. ఒక మేకల మందను చుట్టూరుగా, తోడేళ్ల మంద రౌండప్ చేసింది చుట్టూరుగా. మనం ఏం చేస్తున్నాం? 1 కోటి రూపాయలు పెట్టి పెళ్లి చేయాలా, 10 కోట్లు పెట్టి వివాహానికి ఖర్చు చేయాలా అంటున్నాం. ఆ 10 కోట్లు పెట్టి ఎప్పుడన్నా సాటి హిందూ సమస్యలో ఉన్నాడు అన్నప్పుడు మనం ఎవరన్నా ఆదుకున్నామా?
కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నాము, రియల్ ఎస్టేట్ అంటున్నాము, ఏమంటున్నాం. సాటి హిందువుని కొల్లగొట్టి సాటి హిందువుని మోసం చేసి మనము సుఖంగా ఉన్నాం. కానీ గుర్తుంచుకోండి, దళిత వాడాల నుండే, గిరిజనుల బిడ్డల నుండే, పాకి పని చేసే వారి దగ్గర నుండే, వెలి వాడాల నుండే ఈ భారతదేశం జాగృతం కావాలా. నేను చాలా దగ్గర చూసినాను, స్వామీజీ శ్రీరామచంద్రుని యొక్క పల్లకి సేవ మా దళిత వాడలకు వస్తుందని మేము ఎంతో ఏర్పాట్లు చేసుకున్నాము, వాళ్ళు రాలేదు. ఈ విధమైన భేదభావన మనం వదలాల. నిశ్చయాంసంగా చెప్తున్నా, మన తండ్రులతోనే తాతలతోనే చారిత్రాత్మక తప్పుదం జరిగింది. ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంటే దానికి వడ్డీ చెల్లించాల్సిన సందర్భంలో అదే విధంగా మన పూర్వీకులు చేసిన పొరపాటును మనం సరిదిద్దుకోవాలా. సోదరులారా, మనమందరం ఒక్కటే. ఈశ్వరుని సన్నిధిలో ప్రతి ఒక్కరి స్థానం ఉందని మనము మన దళిత సోదరుల నిమ్న వర్గాలని ప్రతి ఒక్క ఉత్సవం గుర్తుంచుకోండి, ప్రతి ఒక్క ఉత్సవంలో ప్రతి ఒక్క పండుగలో వారికి ప్రథమ తాంబూలం ఇచ్చినప్పుడే మన సనాతన ధర్మం వర్ధిల్లుతుంది. ఇంకొక విషయం ముఖ్యమైనది, ఒక పూట తిండి లేకుండా, ఒక ముద్ద తిండికి లేకుండా వాళ్ళు మతం మారలేదు. మన యొక్క నిర్లిప్తత, మన యొక్క నిర్లక్ష్యం వలనే ఈరోజు కోట్లాది మంది మన సోదరులని అన్య మతస్థులు ఆకర్షించారు. తండ్రి ఆదరణ చేస్తలేడు, వాడు తల్లి దగ్గర పోయాడు. కాబట్టి పెద్ద ఎత్తున గర్భాపత్తి చేయాలి, అది మన ప్రథమ కర్తవ్యం. మీరు అనుకుంటున్నారు ఇంట్లోనే 20 ఏళ్ళు 50 ఏళ్ళు మంచిగా నేను తింటా తాగుతా పడుకుంటా నా జీవితం ఇట్లే జరుగుతుందని. చట్టాలు వచ్చేసినాయి, ఏదో ఒక రోజు వచ్చి వాళ్ళు వక్వాస్తి అని జెండా పెడతారు. కోర్టులు వాళ్ళవే, అడ్వకేట్ వాళ్ళే, మనకు న్యాయం జరగదు. హిందువుల రాజ్యంలో హిందువులు ప్రధానమంత్రులు, హిందూ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా లోకా సంస్థ ఇప్పుడు అంటున్నారండి, మోడీ వస్తే ఏమవుతుంది మా గతి అని. 15 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళు వచ్చినారు. యోగిజీ ఆదిత్యనాథ్ వచ్చిండ్రు. మన హిందువులకు సమానంగా వాళ్లకు అన్ని సౌకర్యాలు కలిగిస్తున్నాము. రేషన్ కానీ, భూమి కానీ, భుక్తి కానీ, గ్యాస్ కానీ సమస్తం కూడా సమానంగా చూసగలిగినది ఒక్క హిందువు మాత్రమే. వాళ్ళు బహాటంగా ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చింది అసెంబ్లీలో. మన దేవాలయాల పైన దాడి జరుగుతున్నది. గత నెల 10 దేవాలయాల పైన దాడి జరిగింది. జూబ్లీస్ లో, మల్కాజ్గిరిలో ఎన్నో దేవాలయాల పైన. కనీసం సోషల్ మీడియాలో పత్రికాముఖంగా కూడా మనము మన నిరసన వ్యక్తం చేయకుండా ఒక కొత్త చట్టం వచ్చింది. వాళ్ళు అంటారు, బహిరంగ ప్రదేశంలో లక్షలాది మంది కొలువై ఉన్న బహిరంగ సభలో పత్రికాముఖంగా సోషల్ మీడియాగా 15 నిమిషాలు ఇవ్వండి, పోలీసులు పక్క జరగండి, హిందువులను లేకుండా చేస్తామని. వారు ఎక్కడ ఏ జైలుకి పోయిందండి? అదే ఇప్పుడు మొన్న హిందువుల యొక్క వేదాశీర్వచనాన్ని, హిందువుల యొక్క వేద మంత్రాలని ఒక అధికార ప్రజాప్రతినిధి బహాటంగా విమర్శించిండు. వారిపైన ఏముండండి? ఏం కేసు లేదు. ఎందుకు అంటే హిందువుల యొక్క ఉదాసీన. సోదరులారా, మీరు ఇదే విధంగా నిర్లిప్తత, నిర్లజ్జగా మనము ఇటనే బతికి తీస్తున్నాం అనుకోండి, కొద్ది రోజులలో మీ భార్య, మీ పిల్లలు, మీ ఇంటి కోడళ్ళు, ఆడబిడ్డలు బహాటంగా బయట తిరిగే పరిస్థితి లేదు. ఢిల్లీలో ఒక కాలనీ ఉన్నది, 80% హిందువులు ఉండే, విధర్మీలు 20% ఉండే. ఇప్పుడు అక్కడ 1,00,000 రూపాయల గజం ఉంటే 3 లక్షలు ఇచ్చి అక్కడ ప్లేస్ అంతా వాళ్ళు వచ్చేసిండ్రు. వీళ్ళు డబ్బుకు ఆశపడే వాళ్ళు కదా, కాబట్టి డబ్బుకి ఇచ్చేస్తే ఇప్పుడు ఆ కాలనీలు ఎట్లా పరిస్థితి ఉందంటే హిందూ ఆడబిడ్డలు కాలేజీకి వెళ్తే వచ్చే పరిస్థితి లేదు. మీరు ఇంకొకటి గమనించండి, చాలా ముఖ్యమైన విషయం. గజనీ మహమ్మద్, బాబరు, అక్బరు, జహంగీర్, హుమాయూన్ ఎవరు కూడా లక్షలాది సైన్యాన్ని తీసుకొని భారతదేశానికి రాలేదు. గుర్తుపెట్టుకోండి. కొద్దిపాటి ధనం గురించి తన సోదరుల యొక్క పుట్టుకను కట్ చేసేవాడు, తమ పుట్టుకను కోసేవాడు కేవలం హిందువులు, ఈ నయవంచకులు, ఈ ప్రలోభులు ఇక్కడే దొరుకుతారని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు మాత్రమే వచ్చిండ్రు. వాళ్ళైనా బ్రిటిషర్లు వచ్చిండ్రు, డచ్ వాళ్ళు వచ్చిండ్రు, పోర్చుగీస్ వచ్చిండ్రు, ఎవరు కూడా మహాసైన్యం చేసుకోలే. జలియన్ వాలా బాగ్లా 90% మంది గన్ను పెట్టి పేల్చింది సాటి హిందువులని హిందువులే పేల్చిండ్రండి.
ఏ ఒక్క ముస్లిం, ఏ ఒక్క క్రిస్టియన్ కూడా తన సోదరులను డబ్బు గురించి చంపాడు. హిందువుకే చెల్లింది. మనం మారాలా, మారి మన సనాతన ధర్మానికి భుజానికి మొన్న ఒక దురంధర్ సినిమా వచ్చింది. ఒక సినిమా థియేటర్లో వెళ్ళి హిందూ కుటుంబము సినిమా చూస్తే ఎక్కడికి వాళ్ళు కాళ్ళతో అంటారు విధర్మీయులు. ఎందుకు ఇంత చేస్తున్న వాడిని తిరిగి గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళందరూ కలిసి కొట్టినారు. ఆడ 500 మంది హిందువులు ఉన్నారు. ఏ ఒక్కడు కూడా నా సోదరుడిని కొడుతుడు కదా అని ప్రతిఘటించలేదు. ఈ చేవ చచ్చిన ఈ జీవితం గడపడం కంటే కూడా వీరమరణం పొందింది ముఖ్యం. ఎందుకు ఈ జీవితం? ఒక సన్యాసి, ఒక సర్వసంగ పరిత్యాగి రోడ్డు మీద వచ్చి ఒక సోదర హిందువుడు పడిపోతే నన్ను 10 మంది చూస్తుండ్రా, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని ఎప్పుడు అడగలే. అక్కడే వాళ్ళు బట్టలు ఇప్పి మలమూత్రాలు విసర్జన చేస్తే కడిగి గుడ్ల పట్టుకొని తీసుకొని వెళ్ళిన ఒక స్త్రీకి నేను స్త్రీయ మలమూత్రాల్లో మునిగి ఉన్నది ఆమెకు సేవ చేస్తుంటే అక్కడ ఉన్న సాటి ఇంద్రుస్తుల్ని అడిగిన, అమ్మా నేను ఒక స్వామీజీని ఒక ఆడామెకి చేయలేను, నేను కొంచెం స్నానం చేసి బట్టలు ఏమంటే 100 మంది ఉన్న స్త్రీలో ఒక్కడు కూడా రాలే. వాడిని నా ఆశ్రమానికి తరలించడానికి అప్పుడు నాకు ఒక 2 వీలర్ కూడా లేదు. 100 మంది ఆటోలు అడిగిన, అమ్మో నా ఆటో కడుక్కోవాలని నాదంతా చేయలేదు. ఈ విధమైన భావజాలంతో మనం ఎన్నేళ్ళు బతికి పట్టగలుగుతాం. హిందుత్వం యొక్క అర్థం మీరు తెలుసుకోండి. ఈరోజు హిందూ అంటే ఏంటి? ఒక హిందువుకి సమస్య వస్తే 100 మంది హిందువులు అక్కడ నిల్చుంటడమే హిందుత్వం. మనం పూజలు చేస్తడం, వ్రతాలు చేయడం, నోములు చేయడం కాదు. మొదట మన వ్రతం, మీరందరూ కూడా ఒక సంకల్పం నేను చెప్తా, మీరు చెప్పండి. నా దేశం ముందు, నా దేశం ముందు, నా ధర్మం ముందు, మిగతావన్నీ తర్వాతే. చిరుతపులి లాగా ఎన్ని మచ్చలున్నాయో చిరుతపులికి అన్ని రకాల బొట్లు పెట్టుకొని విశేషమైన వాహన చిహ్నాలు వేసుకొని గుడ్లు గోపురాలు తిరగడం కాదు. వైకుంఠ ఏకాదశి రోజు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల వరకు లైన్ ఉంటుంది హిందువులది. అదే దేవాలయం పైన, అదే దేవతామూర్తుల పైన దేవాలయాన్ని ధ్వంసం చేస్తే గడిచిన నెల కింద ఏదైతే 4 కిలోమీటర్ల దూరం వరకు 50,000 మంది హిందువులు ఉన్నారో ఏ ఒక్క హిందువు కూడా దేవాలయాన్ని దాడి చేస్తే వస్తలేడు. అదే 10 మంది 20 మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు, విశ్వ హిందూ కార్యకర్తలు. ఈ విధమైన ఆలోచన సరళితో మనం ఎన్నేళ్ళు బతికి పట్టగలుగుతాం. మనం అనుకుంటున్నాం 80% ఉన్నామని. దాంట్లో సెక్యులర్లు, నాస్తికులు, హేతువాదులు వీళ్ళందరినీ తీసేస్తే కేవలం ఉద్యోగాల గురించి, చదువుల గురించి, మతం మారి సర్టిఫికెట్ల మాత్రమే హిందువు, వాస్తవికంగా క్రైస్తవులు వాళ్ళు వాళ్ళని తీసేస్తే 40% కూడా లేదు మనం సోదరులారా. ఈ 40%లో కూడా సేవ చచ్చిన విధంగా నాకు ఐఐటి కావాలా, జేఈ కావాలా. వాడు ఈ దేశం ఒక డాక్టర్ని తయారు చేయడానికి ఎన్నో లక్షలు ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఈ ఇంతమంది మేధావులు, సైంటిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు వీళ్ళందరూ కూడా కొన్ని పరాయి దేశంలో వాళ్ళ సేవలు అందిస్తున్నారు. ఈ దేశం తిండి తిని, ఈ దేశం బట్టగట్టి, ఈ దేశం యొక్క సమస్తం ఉపయోగించుకొని వాడు వాని కుటుంబము. మన దేశస్తుల యొక్క ఆలోచన విధానం ఏముందంటే, ఈ తల్లిదండ్రులు ఇట్లా అంటారు, మా వాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడండి, మా వాడు స్విట్జర్లాండ్లో ఉన్నాడండి, మా వాడు అమెరికాలో ఉన్నాడండి, మరి నువ్వెక్కడ ఉన్నావు అంటే నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నా. వాడిని చస్తే కూడా వచ్చి చూసేవాడు లేడు, కొట్టిపోతుంటాయి. సో కాబట్టి మన దేశస్తులందరూ మేధావులు, విద్యావంతులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పరాయి దేశ పాలైనారు. రోహింగ్యాలు, పాకిస్తానీలు, బంగ్లాదేశీలు అందరూ కూడా ఇక్కడ పూల వ్యాపారము, పండ్ల వ్యాపారము, దేవుడి దగ్గర ఈ సమస్త భూతత్వం పెట్టుకున్నా ఎక్కడ మన వాడు కనిపిస్తాడు. మన వాళ్ళకి ఇస్త్రీ నలగద్దండి, ఇస్త్రీ నలగడ్డు. జై శ్రీరామ్ అని ఒక దుకాణం పోతే అక్కడ ఒక్కడు మనోడు లేడు. ఏందయ్యా నీ పరిస్థితి? జై శ్రీరామ్ అని పెట్టిన నేను వచ్చిన, మన వాళ్ళకి ఇస్త్రీ నలగద్దు స్వామి, 10 నుంచి 5 గంటల వరకే ఉండాలా, ఏ విధమైన కష్టం చేయడానికి సిద్ధం లేదు, టేబుల్ మీద రాత రాసేది ఉండాలా, పైన ఫ్యాన్ ఉండాలా, అప్పుడు మాత్రమే మనం పని చేస్తారు. మళ్ళీ నిరుద్యోగం అని అంటారు. దొంగతనం చేయడం తప్ప, భిక్షాటనం చేయడం తప్ప సోదరులారా గుర్తుంచుకోండి, ప్రతి ఒక్క పని కూడా దైవంతో సమానమైనది. నువ్వు కూలి పని చేస్తున్నావా, చెప్పులు కుడుతున్నావా, సోడా అమ్ముతున్నావా,
నువ్వు కరెక్ట్ పని చేస్తున్నావు, దొంగతనం చేయవద్దు, భిక్షాటన చేయవద్దు. కాబట్టి మీరందరూ కూడా జాగృతం కండి. మన తాతలు తండ్రులు మహా బలిదానాలు చేసినారు. వాళ్ళు పుట్టుకలు పోస్తున్నా వాళ్ళు మారలేదు. మనం ఈరోజు రహీం, సల్మాన్, అమీర్ అని పేరు లేకుండా సీతారాం, శివుడు, రాముడు, శ్రీధర్ అని మనం ఇదే పేరుతోని కొనసాగుతున్నందుకు ఎవరు కారణం? ప్రాణాలైనా అర్పించరు కానీ మతం మారలేరు. రొట్టె గురించి, ప్రాణ భయం గురించి ఎవరైతే ప్రాణాలు ధారపోయాలి ఇష్టం లేక ఎవరైతే మతం మారినరో గొర్రెలో వాళ్ళు మాత్రమే, వాళ్ళ వంశజులు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. మన బిడ్డలకు మనం ఏమి ఇవ్వాలన్నా సనాతన ధర్మాన్ని పరిచయం చేద్దాం, భగవద్గీతను ఇంటింటికి పరిచయం చేద్దాం. ప్రతి ఒక్క ఇంటిలో హనుమాన్ వీరుడు యొక్క చిత్రం ఉండాలా, ప్రతి ఒక్కరికి నోటు పైన హనుమాన్ చాలీసా వచ్చి ఉండాలా. మనందరం కూడా ఈరోజు ఒక వ్రతం చేసుకుందాం. నా సనాతన ధర్మ రక్షణనే నా యొక్క ప్రథమ దీక్ష. హిందూ ధర్మము పట్ల నిబద్ధత, శ్రద్ధ కలిగి సనాతన ధర్మాన్ని నా భావితరాలకు అందిస్తా. వాడు మతం మారకుండా, ప్రలోభాలకు చెందకుండా. చూడండి, విధర్మీల యొక్క 5 ఏళ్ల పిల్లగాడు కూడా వాడు 5 సార్లు వాళ్ళ ప్రార్థన నమస్కారాలు చేస్తారు. వారం వారం వారి యొక్క ప్రార్థనా మందిరానికి వెళ్తున్నారు. 2 రకాల ఎడారి మతస్థులు, 2 రకాల విధర్మీయులు చక్కగా వారి మత అనుష్ఠానం చేస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు మతం విషయంలో కాంప్రమైజ్ కారు. ఎవరు మళ్ళీ కాంప్రమైజ్ అయ్యేటోళ్ళు అంటే హిందువులు. కానీ ఈ రోజు కూడా ఒక ఆశాజనకం కనిపిస్తుంది. నా హిందూ బంధువులందరూ కూడా చైతన్యం అవుతున్నారు. ఇప్పుడు అవుతున్న చైతన్యం సరిపోదు, ఇంకింత ఎక్కువ చైతన్యం కావాలి. హిందువులు చైతన్యం అవుతున్నారు కాబట్టి ఉత్తరప్రదేశ్ మహావీరుడు యోగీశ్వరుడైన యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు, మోడీజీ ఉన్నారు. మనం చైతన్యవంతం అయినందుకే. కానీ ఇంకా చైతన్యవంతం కావాలా. ప్రతి ఇంటి నుండి ఒక శివాజీ రావాలా. ఈ విధమైన భావజాలాన్న ఎట్లా ఉండాలి మన సంకల్పం అంటే వివేకానందులు వారు అంటారు, దీప్తనయనారవిందం శ్రీ స్వామి వివేకానందం భారత వీర నరేంద్రం త్వం వందే సింహనినాదం. సింహం గురించి నేను ధ్యానం చేస్తా, సింహం గురించి నేను ఆలోచిస్తా, నరసింహస్వామిని ఆరాధిస్తా అంటారు స్వామీజీ. కాబట్టి ఈ శ్రావ్యమైన సంగీతం విని 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 మనం అడగరేకులతో తయారైనాం. మనకేం కావాలా? భేరీలు తయారు చేయాలా, డమరుకాలు తయారు చేయాలా, సింహనాదాలు వినాలా. స్వామీజీ అంటున్నాడు, ఈ దేశానికి కావలసిన వాళ్ళు వీరాది వీరులు, భాగవత యోధులు. భగవద్గీత బోధించబడింది ఎక్కడ? యుద్ధ రంగంలో యుద్ధం జరుగుతుంది, ఒకడు తలను నరుకుతున్నాడు, అక్కడ భగవద్గీత చెప్పబడింది. ఒక మహావీరునికి ఇంకొక మహావీరుడు భగవద్గీతను ఉపదేశించిండు. భగవద్గీతను మనం అర్థం చేసుకోవాలంటే మనకు భుజబలం ఉండాలా, కండబలం ఉండాలా. మనం ఏం చేయాలా? బస్తీలో వ్యాయామశాల ప్రారంభించాలి. హనుమాన్ వ్యాయామశాల, కేసరి వ్యాయామశాల, నరసింహ వ్యాయామశాల. మనందరి యువకులు కూడా భుజబల సంపన్నులై ఉండాలా. ఒక్కోడు 100 మందికి సమానం కావాలా. అది మన వ్రతం. అరే వాళ్ళు కత్తులు పట్టుకొని వచ్చురా అంటే ఎట్లకించి పారిపోదా? ఏ గలిలోకించి శీఘ్రంగా పారిపోగలుగుతాము? అది కాదు. అభిమన్యుడు మనకు ఆదర్శం. అన్ని అస్త్రశస్త్రాలను కూల్చేసిన పద్మవ్యూహంలో ఒక చక్రాన్ని పట్టుకుని గిరిగిర తిరిగింది. అది మనకు ఆదర్శం. సోదరులారా, చివరి శ్వాస వరకు కూడా మన ప్రతిజ్ఞ ఒక్కటే, నా భరతమాత స్వేచ్ఛ వాయువు ఇదే విధంగా పీలుస్తుండాలా. భగత్ సింగ్ బలిదానం, రాజ్గురు బలిదానం, సుఖ్దేవ్ బలిదానం వృధా కావద్దు. ఏ విధమైతే శంభాజీ తన ఒక్కొక్క అంగాన్ని కోల్పోతున్నా చివరి ప్రాణం వాయువు పోయినప్పుడు కూడా ఆయన మతం మారలేదు, ప్రలోభాలకి లొంగలేదు. ఎవడో ఒక సంగీత విద్వాంసుడు, వాడు సంగీతం కంపోజ్ చేస్తాడు, వాళ్ళ అమ్మ కింద రోగం తప్పితే వాడు వెళ్ళి మతం మారిండు. మన వంశం నాశనమైన రోగంతో పోయిన, శత్రుల చేత పడిన చిట్ట చివరి వరకు హిందూగా జీవిద్దాం, హిందూగా మరణిద్దాం, హిందూగానే పోరాడదాం. ఈ విధమైన భావజాలతో మనం ముందుకు వెళ్ళాలని కోరుతూ, సియావర రామచంద్రకి, సుత హనుమాన్కి, జై
మాత